ఇందాకటి నుంచి ఇదే మాటను చెప్తున్నా ఆశ్రిత మాత్రం బాధపడుతూనే ఉంది. అక్క, నా బాధ నీకు అర్థం కావడం లేదు. ఈరోజు ఏకాంత నమ్మకపోయినా, నాకు సపోర్ట్గా మాట్లాడినా, ఎంత వద్దనుకున్నా రాజేష్ రెడీ చేసిన ఆ శుభలేఖ తనకి గుర్తొస్తూనే ఉంటుంది కదా. నాకు వశిష్ఠకి మధ్య ఉన్న ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిందనే విషయం మనసులో ముళ్ళులాగా గుచ్చుతూనే ఉంటుంది కదా. అన్నీ బాగున్నప్పుడు అన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఏమాత్రం తేడా వచ్చినా ఇలాంటి చిన్న చిన్న విషయాలే అగాధాలు సృష్టిస్తాయి. అమ్మా ఆశ్రిత, నీ కన్నీళ్ల కారణం నాకు అర్థమైంది. ఆ రోజు నేను అబద్ధమే చెప్పాను. ఎందుకో తెలుసా? ఎంతో ఆశతో, ఎంతో కష్టపడి నీ తమ్ముడు రెడీ చేసిన ఆ మొట్టమొదటి శుభలేఖని నా చేత్తో పడేలేకనే ఆ కవర్లో దాచిపెట్టాను. వాడి జ్ఞాపకం కోసం దాచుకున్న ఆ శుభలేఖ చివరికి ఇంత గొడవ కారణం అవుతుందని నేను అనుకోలేదమ్మా. నన్ను క్షమించమ్మా. నాన్న, ఏమంటున్నారు? బట్టలు పెట్టే ముందు కవర్లో ఏముందో చూసుకోకపోవడం నాదే తప్పు. ఆశ్రిత, బాబాయ్, ఇక వదిలేయండి. ఏకాంతకి ఆశ్రిత మీద, వశిష్ఠ మీద నమ్మకం ఉన్నంత కాలం శ్రీయా లాంటి వాళ్ళు ఎన్ని పొల్లులు పెట్టాలని చూసినా ఏం లాభం ఉండదు. ఏదేదో జరిగిపోతుందని అనవసరంగా మీరు కంగారు పడకండి. ఆశకి నిరాశకి ఓ మర్చిపోలేని జ్ఞాపకం ఈ శుభలేఖ. దాచిపెట్టుకోమా. ఇప్పుడు ఆశలు లేవు, నిరాశలు లేవు. ఉన్నది ఒక్కటే, శూన్యం. హాయ్ బాబాయ్. హాయ్ రాశి. ఏ లావణ్య, ఎలా ఉన్నావే? నాకేంటి, సూపర్గా ఉన్నాను. అమ్మా లావణ్య, ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఊళ్ళో అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇంతకీ ఆశ్రిత ఏది కనిపించట్లేదు? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తుంది. ఆశ్రిత, అక్క, ఎలా ఉన్నావు? ఆశ్రిత, నువ్వేం మారలేదే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఆ మాట నేననాలక్క. ఎప్పుడో నువ్వు 10th చదువుతున్నప్పుడు కలిశాను. నువ్వు కూడా ఏం మారలేదు. అవునే లావణ్య, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావేంటి? ఏముంది, MBA కంప్లీట్ చేశాను. ఊళ్ళో ఉంటే కనిపించిన వాళ్ళంతా లావణ్య పెళ్ళప్పుడు, లావణ్య పెళ్ళప్పుడని ఒకటే నస. ఆ గోల భరించలేకే సిటీకొచ్చి నా చదువుకి తగ్గ జాబ్ ఏదైనా చూసుకుందామని వచ్చాను. బస్సు దిగ్గానే డైరెక్ట్గా హాస్టల్కు వెళ్దామనుకున్నాను. టక్కన ఆశ్రిత గుర్తొచ్చింది. సరే, ఇంత దూరం ఎలాగూ వచ్చాను కదా అని ఒకసారి బాబాయ్ని, ఆశ్రితాన్ని చూసిపోదామని వచ్చాను. అదేంటమ్మా హాస్టల్లో ఉంటానంటున్నావు? నువ్వేమైనా పరాయి మనిషివే? మా ఇంటి పిల్లవి, నా కూతురు లాంటి దానివి. బయట ఎక్కడో హాస్టల్లో ఉండటం ఎందుకు చెప్పు? మనకింత పెద్దిల్లు ఉంది కదా. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు.
ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. ఇల్లంతా కొంచెం సందడిగానూ ఉంటుంది. వద్దులే బాబాయ్, మీకెందుకు శ్రమ, నేను హాస్టల్లో ఉంటానులే. అదేంటక్క అలా అంటావు? నాకు రాశి అక్కెంతో నువ్వు అంతే. నువ్వు ఇక్కడే ఉండటం వల్ల మాకు శ్రమే ఉంది చెప్పు. నువ్వింకేం మాట్లాడకుండా మాతో పాటు ఇక్కడే ఉంటున్నావు అంతే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. బాబాయ్, ఎప్పుడూ చలాకీగా ఉండే ఆశ్రిత ఎందుకు డల్గా ఉంది? అదో పెద్ద కథ. I love you, Ashrita, until my last breath. సో దాంతో ఆశ్రిత వశిష్ఠను మర్చిపోలేక బాధపడుతుంది. మరోపక్క ఈ మధ్యనే ఆశ్రిత తమ్ముడు చనిపోయాడు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగలటంతో తనలా డల్ అయిపోయింది. ఆశ్రితను అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ టైంలో నేను ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆశ్రితని బాబాయిని ఈ పరిస్థితిలో వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. కానీ అవతల నేను ఊరెళ్ళక తప్పడం లేదు. లావణ్య, నువ్వెలాగో వచ్చావు కాబట్టి నేనొచ్చే వరకు నువ్విక్కడే వీళ్ళకి తోడుగా ఉండొచ్చు కదా. ఆశ్రితకి జరిగింది వింటుంటేనే బాధగా అనిపిస్తుంది. డైరెక్ట్గా ఫేస్ చేసిన తను ఎంత నరకం అనుభవిస్తుందో. నువ్వేం టెన్షన్ పడకు రాసి, నువ్వు వచ్చే వరకు నేను ఈ ఇంట్లోనే వీళ్ళకి తోడుగా ఉంటాను. థ్యాంక్స్ లావణ్య. బాబాయ్, నేను ఈరోజు రాత్రికి ఊరెళ్తాను. అదేంటక్క సడన్ గా ఊరెళ్తానంటున్నావు? ఏమైంది? సడన్ గా అని కాదు, లాస్ట్ వీకే వెళ్లాల్సింది. నిన్ను బాబాయ్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళలేక ఆగిపోయాను. ఇప్పుడు లావణ్య వచ్చింది కదా, ఇక్కడే మీతో పాటే ఉంటుంది. నేను ఊరెళ్ళి అక్కడ పని పూర్తవగానే వచ్చేస్తాను. అంత కంగారుగా ఈ రోజు రాత్రికే బయలుదేరటం ఎందుకమ్మా? ఓ 4 రోజులు ఆగేళ్ళొచ్చు కదా. ఎలాగూ లావణ్య కూడా వచ్చింది, ముగ్గురు కలిసి ఉన్నట్టుంటుంది. లేదు బాబాయ్, ఈరోజు బయలుదేరకపోతే అవతల ఊళ్ళో పని ఆగిపోతుంది. వెళ్ళక తప్పదు. సరే, ఏదో అర్జెంట్ పని అంటున్నావు, అందుకే కాదనలేకపోతున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. ఉమ్. అమ్మా శ్రీయ, పెద్ద గొప్పగా భోజనాలకు పిలిచింది కదా ఆశ్రిత. మీకేం వండి పెట్టిందో? ఎవరేం వండి పెట్టినా వంకలు పెట్టడమే కదా మీ కూతురి పని. సిగ్గు లేకుండా ఆ కొత్త జంట వెనకాలే వెళ్ళిపోయింది. అక్కడేం మంట పెట్టొచ్చిందో. పద్మా, నా కూతురు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది, ఏం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడుతుంది. డాడీ, నన్ను ఇరిటేట్ చేయకండి. అమ్మా శ్రీయ, ఏమైందమ్మా? అలా ఉన్నావేంటి? ఏంటే, నీ చెంప మీద ఎవరో లాగిపెట్టి కొట్టినట్టు ఆ వాపేంటమ్మా? పద్మా, నా కూతుర్ని కొట్టే ధైర్యం ఎవరికుంది? కొట్టింది డాడీ. అయ్యే కాంత, అందరి ముందు నా చెంపని చెల్లు అనిపించింది. ఎంత ధైర్యం!
చూడండి, ఉట్టి పుణ్యానికి ఎవరూ కొట్టరు. ఇదిగో ఇదే ఏదో తప్పుడు కూతులు కూసుంటుంది. మమ్మీ, నేను ఏ తప్పుడు పని చేయలేదు. ఆ ఆశ్రిత చేసిన తప్పుల్ని బయట పెట్టాను అంతే. ఏంటి? తప్పు ఆశ్రిత చేస్తే ఆ ఏకాంత నిన్ను కొట్టిందా? అసలేం జరిగిందో చెప్పవే. ఆశ్రిత వాళ్ళింట్లో భోజనాలయ్యాక నేను బయలుదేరబోతుంటే ఛ! ఆ వశిష్ఠ కూడా తన పెళ్ళాన్నే వెనకేసుకొచ్చి నన్నే తిట్టాడు. ఆ నువ్వు చేసిన పనికి మెచ్చుకొని మేకతోలు కప్పుతారు. పద్మా, ఆ ఏకాంతకి వశిష్ఠతో పెళ్లి కాగానే కళ్ళు నెత్తి మీదకెక్కినాయి. చాలే ఊరుకోండి. సందు దొరికితే చాలు తంపులు పెట్టాలని చూస్తుంది మీ కూతురు. ఆశ్రిత వశిష్ఠ ప్రేమించుకున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇది పనిగట్టుకొని మరీ వాళ్ళని వేలెత్తి చూపించడం ఎందుకు? చూపిస్తే నా కూతుర్ని కొట్టేస్తుందా? అసలు వాళ్లతో పాటు మీ కూతుర్ని ఎగేసుకుని ఎవరు వెళ్ళమన్నారు? కావాలని ఎదుటి వాళ్ళని కెలిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది. మమ్మీ, నీకు నీ కూతురు కంటే ఆ ఏకాంతే ఎక్కువైపోయింది కదూ. ఓ లో క్లాస్ లో పుట్టిన ఆ ఏకాంత నా కూతుర్నే కొడుతుందా? చూస్తా, దానంతు చూస్తా. ఇదే ఇలాంటి మాటలే అనద్దు అని చెప్తున్నాను. మీలాగే మీ కూతురు కూడా పగలు పంతాలు అంటూ ఏదో ఒక రోజు కొంప ముంచేలా ఉంది. నోర్బాయ్, పో లోపలికి. అమ్మా శ్రీయా, నువ్వేం బాధపడకు. నిన్ను అవమానించిన ఆ ఏకాంతకి నీ డాడీ ఎలాంటి శిక్ష విధిస్తాడో చూస్తూ ఉండు. ఏంటి వశిష్ఠ, ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండా ఆగిపోయారే? అది పర్వాలేదు వశిష్ఠ, నేనేమీ అనుకోను. చెప్పండి. అదే ఆశ్రిత గురించి నీతో ఒకసారి మాట్లాడదామని. ఆశ్రిత గురించా? ఏంటది? ఆశ్రిత గురించి నేను ఇలా చెప్తే బాగుండదు, కానీ నిజానికి ఆశ్రిత చాలా మంచి అమ్మాయి. తన గురించి ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? నేను ఆశ్రిత గురించి చెడుగా అనుకుంటానని మీరెందుకు అనుకుంటున్నారు? మనం నిన్న ఆశ్రిత ఇంటికి భోజనానికి వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు బట్టల్లోని కాడి కింద పడ్డం చూసావు. అది తను కావాలని అలా చేసిందని నువ్వు అనుకుంటున్నావేమో అని. నిజానికి ఆశ్రిత అలాంటిది కానే కాదే కంత. తనకి నా మీద ప్రేమున్న మాట నిజమే. తను ఎప్పటికీ నన్ను మర్చిపోదు, అది కూడా నాకు తెలుసు. అలా అని తనకి దక్కని మనిషిని వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ జీవితాలు నాశనం చేద్దామనే స్వార్థపరాలు మాత్రం కాదు. తనకి నా మీద ఎంత ప్రేమున్నా మనసులో దాచుకుంటుంది, కానీ ఇలా ఏదో రకంగా బయట పెట్టడానికి ప్రయత్నించి
అవతల మనిషిని బాధ పెట్టే మనిషి కాదు. బాధైనా ప్రేమైనా తన లోపల దాచుకుని బయటికి నవ్వడమే తెలుసు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తన గురించి నీ దగ్గర గొప్పగా చెప్పి నిన్ను హర్ట్ చేయాలని కాదు. నిన్న జరిగింది మనసులో పెట్టుకుని తన గురించి తప్పుగా అనుకుంటావేమోనని చెప్తున్నాను. ఆశ్రిత గురించి మీరు చెప్పకపోయినా తను మంచి అమ్మాయి అని నాకు తెలుసు. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు. ఆ మనిషి మాట తీరు, ప్రవర్తనను బట్టి ఎలాంటి వాళ్ళో చెప్పచ్చు. నేను ఆశ్రితని కలిసింది కొన్నిసార్లే అయ్యుండొచ్చు, అయినా నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. తనని ఎంత అర్థం చేసుకోకపోతే తనతో అంత క్లోజ్గా మూవ్ అవుతాను. నిన్న జరిగిందే కాదు, అంతకంటే ఎక్కువ జరిగిన తన విషయంలో నేను ఎప్పటికీ తప్పుగా అనుకోను. నిజానికి ఆశ్రిత జీవితానికి నేనే అడ్డొచ్చాను. చెప్పాలంటే ఆ ఆశ్రితే నన్ను తప్పుగా అనుకోవాలి. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్న సంగతి నాకు తెలిసి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. తను ఉండాల్సిన స్థానాన్ని నేను లాక్కున్నాను. తను కోడలుగా రావాల్సిన ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చాను. ఆశ్రిత కన్న కలలన్నీ కూల్చేసినందుకు వేరే ఎవరైనా అయ్యుంటే నా మీద పగ ద్వేషం పెంచుకుని నన్ను మీ నుండి దూరం చెయ్యాలని ప్రయత్నించేవాళ్ళు. నన్ను శత్రువులా భావించి నా మీద కక్ష సాధించేవాళ్ళు. కానీ ఆశ్రిత నన్ను శత్రువులా భావించలేదు. తన స్థానంలో నేనున్నాననే స్వార్థం కానీ ఈర్ష్య కానీ తనలో ఏ కోస అయినా కనిపించలేదు. గతం ఒక పీడకలలా భావించి అన్ని మర్చిపోయి నన్ను తన తోడబొట్టిన చెల్లెల్లా అనుకుని జరగాల్సినవన్నీ జరిపించింది. సొంత మనుషుల మధ్య ఒకరంటే ఒకరికి గిట్టని రోజులివి. అలాంటిది నేనెవరో తెలియకపోయినా నన్ను అర్థం చేసుకుని నాకు తోడుగా ఉంది. తన బాధను చూసి మనమెవ్వరం బాధపడకూడదని తన బాధని మనసులోనే దాచుకుని బయటికి మాత్రం చిరునవ్వుతో మన చుట్టూ తిరిగింది. అలాంటి మంచి అమ్మాయి ఇంతకాలం నా జీవితంలో ఎందుకు లేదు అని చాలా బాధపడ్డాను. పెళ్ళైన కొత్త జంటని ఎవరు ఒక్క పూట కూడా భోజనానికి పిలవకపోతే బాధపడతారని పెద్ద మనసుతో ఆలోచించి మనల్ని భోజనానికి పిలిచింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నన్ను తన సొంత మనిషిలా భావించి బట్టలు పెట్టి పంపించింది. ఆశ్రిత నన్ను తోబుట్టువులా అనుకుంటుంది. స్నేహితురాలుగా అర్థం చేసుకుంది. ఒక బంధువులా కలుపుకుంది. అలాంటి మనిషిని నేను తప్పుగా అర్థం చేసుకుంటానా వశిష్ఠ? థ్యాంక్స్ ఏకాంత. తన గురించి చెప్తే నువ్వు నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను. మంచి వాళ్ళు అని మన మనసుకి తెలిసి కూడా తప్పుగా అనుకుంటే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. నేను కలలో కూడా
తన గురించి తప్పుగా అనుకోను వశిష్ఠ. చాలా థ్యాంక్స్ ఏకాంత. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఖచ్చితంగా టైం చూసుకొని నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఉంటాను. బాయ్. ఈయనేంటి పొద్దున్నే ఇంత ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు?